హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రేమ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏది లేకపోయినా ప్రేమ అనేది మాత్రం లేకుండా ఏ వ్యక్తి ఉండడు. అయితే ఈ ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైన పద్ధతిని పాటిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రేమలో 5 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే అందులో మీది ఏ రకమైన ప్రేమ అనేది కూడా తెలుసుకోండి. ప్రేమ అంటే కేవలం మాట్లాడుకోవడమే కాదు. ప్రేమ అంటే కేవలం ఐ లవ్ యు అని చెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తికి ఇచ్చుకోవడం, అంటే తనను తాను అర్పించుకోవడం, తన మనసు ఇచ్చుకోవడం, తన హృదయాన్ని ఇచ్చుకోవడం, ఇలా చాలా రకాలు ఉంటాయి. ప్రేమ అంటే తాను ఇష్టపడ్డ వ్యక్తిని ప్రేమించడం, ఇష్టపడడం, ఆ వ్యక్తి యొక్క బాధను పంచుకోవడం, ఆ వ్యక్తి కోసం అనుక్షణం తప్పించడం, ఇలా ప్రేమను వ్యక్తపరిచే భాషలు ఎన్నో ఉంటాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రేమను గురించి ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా అనుభూతి చెందుతూ ఉంటాడు. కొందరికి తమకు ప్రియమైన వ్యక్తి అందించే బహుమతులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరికొందరికి తమకు ఇష్టమైన వ్యక్తితో కలిసి తిరగడం సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రేమలో మీకు ప్రియమైన వ్యక్తిని ప్రశంసించడం, అలాగే మీకు ప్రియమైన వ్యక్తిని మీరు ఇష్టపడడం, ఇలా ప్రేమలో రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉండడం అనేది ఉంటుంది. ఏది ఏమైనా ప్రేమలో అతి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ప్రేమించడమే. అయితే ఇందులో కొన్ని విధానాలు ఉంటాయి. వ్యక్తీకరించే విధానం మీద ప్రేమ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రేమను అందరూ ఒకేలా వ్యక్తపరచలేరు. ఏదైనా ప్రేమగా ఎవరైనా మీతో మాట్లాడితే మీరు సంతోషిస్తూ ఉంటారు, లేదా ప్రేమను కొందరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది కూడా ప్రేమించడమే. ఎవరైనా మీకు ఇష్టమయ్యేలా మాట్లాడడం, లేదా మిమ్మల్ని ప్రశంసించడం, మిమ్మల్ని ఇష్టపడడం, పొగడటం, ఇలా మిమ్మల్ని ప్రతి క్షణం మీకు నచ్చేలా వ్యవహరించడం, ఇవన్నీ ప్రేమ కిందకే వస్తాయి. మీకు ప్రియమైన వారు మీ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే అది కూడా ప్రేమే అవుతుంది. మరి అలాంటి వారితో మీరు కనెక్ట్ అయితే కనుక వారితో మీకు ఎక్కువ సమయం గడపాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీకు ప్రియమైన వారితో మీకు ఎక్కువ సమయం గడపలేకపోతే మీకు ఏదో తెలియని బాధ మీలో ఆవహిస్తుంది. అంటే మీకు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం కూడా ప్రేమలోని ఒక భాషగా భావించుకోవచ్చు. అందుకే చాలా మంది వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో, ప్రియమైన వ్యక్తులతో అలా అవుట్డోర్ వెళ్తూ ఉంటారు. హాలిడేస్లో అలా సరదాగా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు, లేదా ఏదైనా లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే అలాగే ఏకాంతంలో ఎక్కువసేపు గడుపుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా వారికి ప్రియమైన వారితో ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ముట్టుకోవడం కూడా ఒక రకమైన ప్రేమ భాషనే. మనకు ఇష్టమైన వారు మనల్ని ముట్టుకున్నప్పుడు, తాకినప్పుడు మనసులో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. మనసు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీలో కలిగే ఒక మధురానుభూతి కూడా లవ్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఇష్టమైన వారు మనల్ని తాకినప్పుడు మనలో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనసు ఎన్నో మైళ్ళ వేగంతో పరిగెడుతూ ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్ళ స్పర్శ కూడా ఒక ప్రేమ భాషగానే చెప్పుకోవచ్చు. కొందరు తమ భాగస్వామి పట్ల నిస్వార్థమైన దయా దాక్షిణ్యంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది కూడా వారి పట్ల ప్రేమను వ్యక్తపరచడమే. ఇది ఎదుటివారిని చాలా సంతోషానికి గురి చేస్తుంది.
ఇది కూడా ఒక రకమైన ప్రేమ భాషనే. ఇతరులు కూడా మీ పట్ల ఇదే విధంగా దయా దాక్షిణ్యంతో వ్యవహరించడం, అనురాగపూరితంగా మీతో వ్యవహరించడం, అడగకుండానే మీకు సహకరించడం, ఏదైనా మీకు ఇష్టమైనది చేసి పెట్టడం, ఎల్లవేళలా మీకు తోడు ఉండడం, ఇది కూడా ఒక ప్రేమ భాషగానే చెప్పుకోవచ్చు. మీ మాటల కంటే మీరు చేసే పనులే ఎదుటి వారికి ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటాయి. మీ మాటల కంటే, మీ చేతుల కంటే మీరు వ్యవహరించే తీరు ఎదుటి వారికి మీ ప్రేమను తెలియచేస్తూ ఉంటాయి. విలువైన బహుమతులు ఇవ్వడం, అలాగే బహుమతులు స్వీకరించడం, ఇది కూడా ప్రేమ భాషనే. మనకు నచ్చిన వారికి మనం ఏదైనా బహుమతులు ఇవ్వడం, అలాగే మనకు నచ్చిన వారు మనకు ఏమైనా బహుమతులు అందించడం, మనం వాటిని స్వీకరించడం, ఇది కూడా ఒక ప్రేమ భాషనే. ఇలా మనకు నచ్చిన వారు బహుమతులు ఇవ్వడం మనకు విలువైనదిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు నచ్చిన వారు అందించే బహుమతులు మనం చాలా కాలం పాటు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటాం. అలాగే మనకు ప్రియమైన వారు ఇచ్చిన బహుమతులను దాచిపెట్టుకుని వాటిని పదే పదే చూసి మురిసిపోతూ ఉంటాం. అలాగే మనకు ప్రియమైన వారు ఎవరైనా ఉంటే వారికి కొన్ని విలువైన బహుమతులు ఇస్తూ ఉంటాం. అలాగే మనకు ఎవరైనా ప్రియమైన వారు ఉంటే వారికి మంచి మంచి విలువైన బహుమతులు ఇవ్వడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ప్రేమ అనేది ఎన్ని రకాలుగా వ్యక్తపరచవచ్చు, ప్రేమను ఎన్ని రకాలుగా ఎదుటి వ్యక్తితో మనం పంచుకోవచ్చు, భాషించవచ్చు అని తెలుసుకున్నారు కదా. అంటే స్పర్శించడం, లేదా ఎదుటి వ్యక్తిని ఇష్టపడడం, ఎదుటి వ్యక్తికి విలువైన బహుమతులు ఇవ్వడం, ఎల్లవేళలా ఎదుటి వ్యక్తికి తోడుగా ఉండడం, వారికి సహకరించడం, ప్రేమగా చూసుకోవడం, ఏ ఇబ్బందులు రాకుండా వారి చెంతన ఉండడం, ఇవన్నీ ప్రేమను వ్యక్తపరిచే భాషలే. ఓకే ఫ్రెండ్స్, ప్రేమను వ్యక్తపరిచే భాషలు ఏమేమిటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.